కోరుకొండ పరిధిలో టిప్పర్ లారీ ఢీకొనటంతో నర్సారావుపురం గ్రామానికి చెందిన నొక్కి రాజీవ్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదే గ్రామానికి చెందిన సోలపు విక్కీ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో దళిత సంఘాల నాయకులు మృతుడి కుటుంబానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ కోరుకొండ బస్టాండ్ సెంటర్ వద్ద రాస్తారోకోకు దిగారు. దీంతో రాజమండ్రి కోరుకొండ మార్గంలో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్తంభించిపోయింది. నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలు మితిమీరిపోయాయని, అధికారుల నిర్లక్ష్యం వల్లే అమాయక యువకుడు బలైపోయాడని ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించాలని, అక్రమ మట్టి రవాణాకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడుతున్నారు తప్పితే ఈ వ్యవహారంలో ఇరిగేషన్ శాఖ వైఫల్యం ఉంది. 100 క్యూబిక్ మీటర్లకని పర్మిషన్ ఇస్తారు, లెక్కలు ఉండవు. ఎవరు ఎంత దోచుకుని వెళ్ళిపోయినా ఎన్ని వేల క్యూబిక్ మీటర్లో అడ్డగోలుగా తవ్వేసినా కూడా దానికి లెక్కలు ఉండవు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు అప్పగించుకుని చూస్తూ ఉంటారు. విఆర్ఓలు, ఎంఆర్ఓలు ఎవరు కూడా ముక్కును వేలేసుకుని చూస్తారు తప్పితే ఎవరు కూడా మాట్లాడే కార్యక్రమం. ఎందుకు అనంటే ఇందులో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, స్థానిక శాసనసభ్యుడు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యే ఈ మాఫియాని నడుపుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడే ధైర్యం చేయరు. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంటారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఓవర్లోడ్తో లారీలు వెళ్ళినా, తాగి బండి నడిపిన పోలీస్ శాఖ వారు కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి. ఎందుకనంటే దీని వెనకాల ఉన్నటువంటి మాఫియా అందరికీ తెలుసున్నటువంటిది కాబట్టి దయచేసి మానవత్వంతో ఆలోచించండి అని చెప్పి వేడుకుంటున్నాం. ఇప్పటికైనా ఈ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. లేనటువంటి పక్షంలో ఖచ్చితంగా ఇంకా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది.